మీకు ఒక మాట చెప్తా. ఏంటి అంటే పెట్రోల్ రేటు పెరిగింది అని చెప్తారు. పెట్రోల్ రేటు పెరిగిందా అంటే మంచిదమ్మా, పెట్రోల్ రేటు పెరిగిందా ఎంత అంటే అది వరకు 80, 90, 100 ఉండేది, ఇప్పుడు మాత్రం ఏమవుంది చెప్పడం ఒక 10 రూపాయలు పెరిగిందండి అన్నాడు. మీకు ఉపయోగపడింది వినండి, ఎవరి కోసం చెప్పట్లా, మీకోసం చూస్తున్నా. అంటే ఒక్కరోజు లేచాడంట, లేచి అలాగా అన్నా మంచిదేగా 110 రూపాయలు అయిపోయిందా, అట్టయితే ఎంత రేటు పెరిగినా కానీ నీకు కొట్టించేది ఉందేగా. మీకు అర్థమై ఉంది, ఎంత రేటు పెరిగినా మీకు కొట్టించేది వందేగా, నాకు ఇబ్బంది లేదు. అలాగే ఎంత తొందర రమ్మన్నా కానీ మేము వచ్చేది ఎన్నింటికి చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి, ఎంత తొందర రమ్మన్నా కానీ మేము వచ్చేది ఎన్నింటికి మాటయానికే. ఎంతనే టైం జరగని, ఎంతనే తొందరగా రమ్మని ఏం కాదు, మా టైం ఏంటి 11. ఆ టయానికి మేము మించిపోం. అదేందమ్మా, అంతే కదమ్మా. పెట్రోల్ రేటు పెరిగితే ఏంది, టైం మించిపోతే ఏంది, మన టైం ఏంది ఒకటే టైం. అవునా కదా. సాతానంట కంకణం కట్టుకునేదంట, ఏందని ఇప్పుడు ఈయన ప్రార్థనకి వెళ్ళకుండా ఆటంకపరచాలంటే అది పాదిరమ్మ గారైనా లేకపోతే పాస్టర్ గారైనా విశ్వాసులైనా ఏం చేసిద్దంటే ఇప్పుడు వీళ్ళకి ఏం అవసరం, ప్రార్థనకి లేటుగా వెళ్ళాల. అప్పుడు లేటుగా అవసరం కదా, ఆ అవసరాన్ని బట్టి నీకు ఇప్పుడు ఇంట్లో పని అవసరం, ఈ పని చేసుకొని వెళ్ళు. ఓహో ఈ పని అవసరమా, ఆ పని చేద్దాం, గబ 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 చేద్దాం. ఇది అవ్వంగలే దాని పక్కన పని అవుతుంది, ఈ 4 బట్టల్లో వెళ్తా, మళ్ళీ ఇది అవ్వంగలే 4 బట్టలు ఉతికెళ్తా, అయిపోయిందా. మళ్ళీ ఇంకేముంది, ఈ 4 తగ్గి వెళ్తా. అదే మగవాళ్ళు అనుకో, ఈ చిన్న పని చూసి అలా వెళ్ళి అలా సందులో తిరిగి ఇలా వచ్చేస్తానంటాడు, అక్కడ ఇరుక్కుపోతాడు. అంటే సాతాను మనకి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని ఏం చేస్తే ఎరేస్తాడు. చేపక గనక ఎరేసి ఎలా పట్టుకుంటాడో అలాగే మన అవసరతల కోసం ఆ పని ఎరేస్తాడు. అప్పుడు మనం ఇరుక్కుపోతాం. మనం అనుకుంటాం వీళ్ళైతే ఇరుక్కోరు, వాళ్ళైతే. సాతానుకి అందరూ సమానమే. చూసారా, సాతాను చూసి కూడా ఒక నేర్చుకోమన్నారంట. ఏందో తెలుసా, సాతాను అంట ఎప్పుడు ఖాళీ ఉండడంట, ఎవరినో ఒకరిని గెలుపుతూనే ఉంటాడంట. మనం మాత్రం ఎప్పుడు ప్రార్థన చేయం, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తాం. చూసావా, ఆ ఒక్కడి చూసి, ఎందుకంటే వాడు ఏదోటి చెడ్డది గెలుగుతా ఉంటాడు. మనం ఏం చేస్తాం, నిరంతరం ప్రార్థన చెయ్యం. అందుకని బాగా ఆలకించండి. సరే వాక్యంలోకి వెళ్ళిపోతాం. పని ఒత్తిడి, ఈ వారం మొత్తం దేవుడే మనకు ఆరోగ్యము, బలము, శక్తి, ఏ అనారోగ్యం లేకుండా ఇవ్వాలని కోరుకుంటాం. మీరు కూడా ప్రార్థన, ఎందుకంటే సభలో ఎవరి వంతు వాళ్ళు చేయాలి. మేము చిన్నోళ్ళవే కదా, మేమేం చేస్తాం అనుకోకూడదు. అందుకని ఏదైనా అంశం ఏంటంటే ప్రభు చెంగు ముట్టుకున్న స్త్రీ, ప్రభు చెంగును ముట్టుకుంది స్త్రీ. చూడండి వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 34 వరకు. అదిగో మైక్ తీసుకోండి, ఎవరన్నా చదవండి. 5:22 నుంచి. అమ్మా మైక్ చదవండి. చదవండి, చదివి వెళ్ళి
వారు జనసమూహంలో ఆయనను వెంబడించి ఆయన మీద పడుతుండేది. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంతయు వేము చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సందేహపడింది. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడు అనుకుని జన సమూహంలో ఆయన ఎందుకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తదార పెట్టే కనుక తన శరీరంలోని ఆ బాధ నివారించిందని గ్రహించుకోలేదు. వెంటనే యేసు తనలో నుండి ప్రవాహం బయలుదేరిందని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టిన ఎవరైనా అడుగుతా ఆయన శిష్యులు జన సమూహం నీ మీద పడుతున్నాడే నన్ను ముట్టిన ఎవరైనా అడుగుతున్నావా అనేది ఆ కార్యం చేసిన ఆయన చుట్టూ చూచాను. అప్పుడు స్త్రీ తనకు జరిగినది భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదురు సాగిలపడి తన సంగతి అంటూ ఆయనతో చెప్పాను. అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. ఏమనిందమ్మా? కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచేదు. సమాధాన గల దాని వైపుము నీ బాధ నివారణయి నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పెను. చూచారా, గెరాసేన దేశము నుండి కపెర్నహూమునకు యేసు ప్రభు వస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తున్నా కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మా బాధ పోద్దేమో, మా వేదన పోద్దేమో, మా శోధన పోద్దేమో, ఆయన చేతులు ఉంచితే చాలు మాకు స్వస్థత వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. వస్తే చాలు అని. కాబట్టి ఒక అధికారి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా కొంత అధికారులు వచ్చి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. కనుక ఆ దేశంలో కూడా ప్రభు వస్తున్నారంట. ప్రభు వస్తున్న తర్వాత యాయూరు అనే అధికారి వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తున్నాడంట. అయ్యా నా కుమార్తె అయ్యా చదువు. ఒక అధికారి వచ్చి, ఎందుకంటే నాలో నిస్సత్వం వచ్చేసింది, నాలో అహంకారం పోయింది, అయ్యా నా చేతులు ఎత్తేసాను, నీ నా వల్లే కాదు, నేను ఎంత మాత్రం నా వల్ల కాదయ్యా. మనం అనుకుంటూ ఉంటాం ఈ డబ్బుతో అవుద్ది, ఈ ఇబ్బందితో అవుద్ది, లేకపోతే దీంతో పని అవుద్ది, మనుషుల వల్ల అవుతుంది అనుకుంటాం. ఈ ఆయుర్వేద అధికారి కూడా సాగిలపడి నమస్కారం చేస్తూ, అయ్యా నా పని అయిపోయింది అయ్యా, నువ్వు ఒక్కసారి నువ్వు మాట ఇస్తే చాలయ్యా, నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, ఒక్కసారి ఆలకించండి అని ఆ అధికారి కంట నమ్మకం, విశ్వాసం, భక్తి అన్ని కూడగట్టుకొని ఆగేశాడు. మనం కూడా వచ్చిన వారం కూడా నమ్మకంతోనూ విశ్వాసంతోనూ భక్తితోనూ ఎప్పుడైతే ఆయన ముందు మనము మన గర్వాన్ని తీసేయాల, గర్వం తీసివేసి ఎప్పుడైతే మనం మోకరిస్తామో అప్పుడు మన పని అయ్యేస్తారు. మనం ఏముంది లేని ధీమాకుంటారు కొంతమంది, ఇంత రెక్లెస్ లేకుండా ఉంటాం. ఎవరి దగ్గరికైనా వచ్చి అమ్మ కొంచెం డబ్బులు ఇవ్వమ్మా అని దిగాలుగా చూసుకొని ఉన్నాను అనుకో, నీకేం కొద్దువా డబ్బులే ఇబ్బులేవు అంటారు. కానీ అందుకనే ఆయన తత్వాన్ని ఆహాన్ని మొత్తం తీసేశారు. మనం ఆహం తీసేయాల, మన గర్వాన్ని తీసేయాల. గర్వం ముందు ఎక్కడికి దారి తీసింది? నాశనానికి దారి తీసింది. నాకేంటిలే అనుకోకూడదు, ప్రభువుని బట్టి ఆనందించాల. నాకేంటి? కాబట్టి బాగా ఆలకించే మన విశ్వాసము, మన భక్తి కూడా మనల్ని ఆదరించింది, మనల్ని కాపాడింది, మనల్ని దీవింపజేసింది, మనల్ని నడిపించింది. చూడండి, మన కష్టాన్ని దేవుడు తెలియపరిచింది. అందుకనే దేవుడికి నమస్కారం చేయాల. మనిషికి దండం పెడితే ఏమొస్తుంది? ఉపయోగం ఏముండదు. వ్యక్తి పూజ చేస్తారు, వ్యక్తి పూజ చేయకూడదు. ఏం చేయాల? దేవుని పూజే జరగాలి. అందుకని బాగా ఆలోచించండి. ఈ ఆయుర్వేద అధికారి కూడా దేవుని నా కుమార్తె చనిపోయిందయ్యా, ఇంక చెబుతూ ఉన్నారు, పనులు వచ్చేసారు, అయ్యా ఇంక నువ్వు నమస్కారం చేయొద్దులే, నీ కుమార్తె చనిపోయింది, ఇంకేంది కుమార్తె అంటున్నావు, చనిపోయింది
అని చెప్తూ ఉన్నారు. మనమే ఆ మాట విన్నామనుకో, ఇంకేముందిలే అమ్మా, నీకు ఆ పని అయిపోయింది, ఆడ పోయింది, అయిపోయింది, నీ పని అయిపోయింది అని విన్నామనుకో, మీరు చర్చికి వస్తారో మధ్యలో వెనక తిరిగి వెళ్ళిపోతారు. లబో దిబో తల బాదుకుంటూ నేను అనుకుంటానే ఉన్నా ఇలా జరిగిందని అనుకోలేదు, నేను అనుకుంటానే ఉన్నా నేను ఇలా అయిందని అనుకోలేదు అంటాం. కానీ వెనక్కి వెళ్ళిపోతా. ఈయన మాత్రం చెబుతూనే భయపడవద్దు. ఏమని చెప్తున్నారు? భయపడద్దు. ఏసై చెప్తున్నారు కదా, భయపడద్దు. భయము చందకు భక్తుడా, ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, జీవామిచ్చిన ఉన్నాడు ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. కాబట్టి భయం చెందమాక. మనం ఈ బాధ ఉందని భయం చెందమాక, ఈ బిడ్డలు లేరని భయం చెందకూడదు, ఈ అప్పుడైందని భయం చెందకూడదు, ఈ అనారోగ్యం ఉందని భయం చెందకూడదు, లేకపోతే నేను ఎలా ఎదుగుతానని భయం చెందకూడదు, లేకపోతే నేను ఎలా ఈ స్థలం కొనుక్కోలేనా, లేకపోతే ఈ కొట్టు వ్యాధ్యం ఎలా పోద్దా, లేకపోతే ఈ అనారోగ్యం ఎలా పోద్దా, లేకపోతే బిడ్డలకి ఎలా వివాహం చేస్తుందా, లేకపోతే ఎలాగ ఈ పిల్లకి సంబంధం ఎలా దొరికిద్దా అని భయం చెందకూడదు. భయం చెందితే పడిపోవటం, భయము పడిపోవటం. కాబట్టి ఇక్కడ రక్తస్రావణ స్త్రీ కూడా 12 సంవత్సరాల నుంచి వ్యాధి. ఇప్పుడు ఈ వ్యాయుడి కుమార్తెకి కూడా, వాళ్ళ కుమార్తెకి కూడా 12 సంవత్సరాల వయసు కలిగింది. చూసారా? ఇప్పుడు ప్రభు ఎందుకు చూపిస్తున్నాడంటే, ఇదిగో రక్తస్రావణ స్త్రీ గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉంది. ఎత్తు చూపటానికి, ఈ అధికారికి చూపించటానికే ఇదిగో ఈ 12 సంవత్సరాలు గల ఈ స్త్రీ వ్యాధితో ఇదిగో నివారణ అయిపోయింది. నీ కుమార్తె ఏంది 12 సంవత్సరాల వయసు, నీది కూడా అయిపోతుంది. చూసారా ఎలా సింక్ అయిపోయిందో? కాబట్టి ఆలోచిస్తున్నారు, భయపడద్దు. అందుకని ఎందుకు సాక్ష్యం చెప్పాలి అంటే, మనం అనుకుంటాం సాక్ష్యం ఎందుకు చెప్పాలా? దేవుడికి మహిమ, ఇంకోటి మనకి ప్రోత్సాహం. దేవా వాళ్ళకి చేసిన దేవుడెవు, నువ్వు నాకు చేయవా? వాళ్ళకి చేసావు కదా, నాకెందుకు చేయవు? నాకెందుకు చేయవు? చూసారా, నాకెందుకు చేయవాయా? అదే. కాబట్టి సాక్ష్యాన్ని బట్టి ఒక్కొక్కసారి మేము ఆలోచిస్తాం. మా పాస్టమ్ గారే అంది, అందరూ చేస్తే నాకెందుకు చేయవా? చూసారా, సాక్ష్యం వల్ల ధైర్యం వస్తుంది, మనోధైర్యం వస్తుంది. ఇంకా బాగా ఆలకించండి. అయ్యో భక్తి పెరిగింది, గట్టి విశ్వాసం వస్తుంది. అందుకని బాగా ఆలకించండి. మన నమ్మిక కోసమే సాక్ష్యము. కాబట్టి దేవుని మహిమ మీకు బలపరచును. చూడండి, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 38, 39, 40 చదువుకున్నాం. సంఖ్యాకాండం నీళ్ళు సూత్రము ధరించవలను. జ్ఞాపకము చేసుకొని దేవునికి ప్రతిష్ఠితులై ఉండినట్లు మునుపటి వలె చూచిన వాటి వల్ల పాపంలోకి వెళ్ళొద్దు. దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే నీకు కుచ్చుగా నుండును. 40 చదివమ్మా. నేను మీకు దేవుడినై ఉండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన
మీ దేవుడైన యెహోవాను మీ దేవుడైన యెహోవాను నేనే. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నారు ఈ కుచ్చు అనగా ఆజ్ఞలు. చాలా మంది పైట్ తెంగికి ముడేసుకుంటారు. మీకు ఎవరికైనా అలవాటు ఉందా? ఎవరికైనా అలవాటు లేదా? కొంతమంది ఏమ్మా ఎవరికైనా అలవాటు ఉందా? ఎవరు చెప్పట్లా, మీ తొంగి దిగినా ఎవరు చెప్పట్లా. మీకెవరికి లేదా పైట్ తెంగి? కొంతమంది పైట్ తెంగి లేదు, చందా వేయాలనుకో పైట్ తెంగి పెట్టుకుంటారు. లేదనుకో ఏదైనా పని చేయాలనుకో పైట్ తెంగి ముడేసుకొని వెళ్తారు. అంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే కొంతమంది పిల్లల్ని ఏం చేస్తారంటే చేతికి ముడేసుకుంటారు. ఏదైనా షాపింగ్ మాల్కి తీసుకెళ్లారనుకో పిల్లలకి ఏం చేస్తారు, ఆ గాజుకి ఈ బయట తెంగి పెట్టుకొని వెనక తీసుకుపోతారు. అటు ఇటు మర్చిపోయినా వాడు వెనకాల వెళ్తారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. కాబట్టి కొంతమంది అయితేనంట పని చేసేటప్పుడు ముడేసుకుంటారంట. ఫలానప్పుడు ఫలాని పని చేయాల, ఇదిగో ఈ పని ఇప్పుడు అని ముడేసుకునే వాళ్ళంట చిన్న చిన్నది. ఈ రోజును బట్టి అప్పుడైతే అది అవసరం, ఇప్పుడైతే ఏం అవసరం, లేపేది ఏం అవసరం ఉంది. ఒక పరికరం వచ్చింది కదా మనం లేపడానికి, ఏంటి సెల్ ఫోన్ వచ్చింది కదా, అలారం. అప్పుడంతా సదుపాయాలు లేవు. కాబట్టి ఈ కుచ్చులంట మనకి ఆజ్ఞలుగా, అందుకే ఆ ఆజ్ఞలు ఏంటిదంటే మనకు అవసరతను బట్టి, ఇదిగో నువ్వు వాగ్దానం నమ్మో. చూడండి 39:41 చదవండి ఒకసారి. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి, మీరు దేవుడికి ప్రతిష్ఠితులైనట్లు మునుపటి వలె చూచిన వాటిని బట్టి పాపం చేయకూడదు. దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే చూడండి అదే కుచ్చులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలకించండి, అనుసరించండి. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6:6. మత్తయి సువార్త, నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి పోయి తలుపు వేసుకొని ప్రార్థన చేయము, రహస్యమందు చూచు నీ తండ్రి. చూడండి అమ్మ, ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి మా పిల్లకి. ఏడుంది? ఇదిగో ఏడున్నాయి, ఈ కవర్లో ఉంటుంది ఒక బిస్కెట్ ప్యాకెట్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఆలకించండి. అందుకని నువ్వు ప్రార్థన చేయనప్పుడు రహస్యముగా ఎక్కడికి వెళ్ళాలా? గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలి. కాబట్టి ఏ తలుపు? మది తలుపు, హృది తలుపు. ఏ తలుపు? మది తలుపు, హృది తలుపు. మది తలుపు ఎప్పుడైతే వేసుకుంటావో, కొంతమంది ప్రార్థన చేయండి అమ్మా అంటే ఏం చేస్తారు? కళ్ళు తెచ్చి మిడిగిడ్లు వేసుకొని ఎవరు ఏం చేస్తున్నారా, ఈ అమ్మ ఏం చేస్తుందా, ఆ అమ్మ ఏం చేస్తుందా, ముందు ఆమెను చూస్తేనే సరిపోదు అమ్మ అర్ణం. కాబట్టి బాగా ఆలకించండి. హృది తలుపు ఎప్పుడైతే తీస్తామో, అందుకని దేవదాసు గారు అంటే కళ్ళు తెరిచి ప్రార్థన చేసేవాళ్ళంట. ఏ తలాంపు ఉండదు. మనం కళ్ళు మూస్తే ఏమవుతుందో తెలుసా? కళ్ళు మూసామనుకో, ఇంటికాడ తలుపు వేసానో లేదో, గడి పెట్టానో లేదు, తాళం అయితే వేసాను కానీ గడి పెట్టానో లేదు. గడి పెట్టావమ్మా? పెట్టావమ్మా? డౌటే. ఎదుగురా? మళ్ళీ అన్నం వండాను కానీ మూత పెట్టానా లేదా, బల్లి నోరు తెరిచిద్దాము. మళ్ళీ ఇదొకటి, కళ్ళు మూయంగలే మళ్ళీ బాత్రూంలో లైట్ కట్టేసానా లేదా, ఇల్లు ఎత్తేసాను వచ్చేటప్పుడు దమ్తాపా కట్టేసానా లేదు. అంటే కళ్ళు మూసుకోగానే ఏమవుతుంది? మనకి గుర్తొస్తాయి. అయ్యగారికి అలా కాదండి, కళ్ళు తెరిచిన ఏకాగ్రత. అందుకని ఎప్పుడైతే ఏకాగ్రత ఉంటుందో, ఆ వాగ్దానాన్ని పట్టుకుంటామో, అప్పుడంతా
మన పని ఉట్టిగానే సులువుగా చేస్తాం. ఈ వాగ్దానం పెట్టుకోకుండా మనం ఎంత చేసినా ఉపయోగమే ఉండదంట. బాగా ఆలకించండి. రహస్యమందు నీ తండ్రికే నువ్వు భయపడాలి. బాగా ఆలకించండి. మన కళ్ళుతే మనం ఎలా చేసినా ధ్యానంలో లేకుండా, మనసులో ఎప్పుడైతే ప్రభు తలంపు లేకుండా కళ్ళు మూసుకున్నా ఉపయోగం లేదు, కళ్ళు తెరిచినా ఉపయోగం. చూడండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనము. అయితే నా నామమందు ఆ భయభక్తులు గలవారే. చూసారా, ముందు ఏముండాలా? భయము, భక్తి. భయం లేని వాళ్ళని భక్తి రాదు, భయం ఉండాలా. అందుకనే ఈ భయముతో నువ్వు ఎప్పుడైతే ప్రభువుకు ప్రార్థన చేస్తావో, వాగ్దానాన్ని పట్టుకుంటావో, అప్పుడంట దేవుడు ఏం చేస్తాడు? స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. అతని అంగి అంచు ఆరోగ్యం అంటే తెలుపునకు గుర్తు వాక్యము, బ్లూ అనగా దేవుడు వాగ్దానం. అంటే వాగ్దానము దేవుని యొక్క అంచు, అంటే దేవుని యొక్క వాగ్దానం పట్టుకోవాలి. అడుగుడి ఇవ్వబడు, వెతుకుడి మీకు దొరుకు, తట్టుడి చేయబడు. లేకపోతే ఇదిగో అన్నాకి బిడ్డలు ఇచ్చావు, నాకెందుకు ఇవ్వు. మళ్ళీ ఇంకా ఇదిగో ఎప్పుడైనా మిరియామ్మ విషయంలో పాటలు పడితే మోసేది సహాయం, లేకపోతే రూతు, లేకపోతే ఎస్తేరి, లేకపోతే దెబోరా, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు స్త్రీలైన వాళ్ళందరూ ఏంటంటే వాగ్దానం చేయగానే ఎలిజబెత్ ప్రార్థన, మరియమ్మ ప్రార్థన. అయ్యో వాళ్ళకి ఇచ్చావు కదా దర్శనం, నాకు ఎందుకు ఇవ్వు. ఆ వాగ్దానాలు పట్టుకోవాలి. కొర్నేలు 3 గంటల టైంలోనే ప్రార్థన చేసినప్పుడు దేవదూత కనపడింది. హక్కుల్లా పిస్కిల్లా పౌలు విషయంలో పౌలుకి సహాయం చేశారు, 2 భార్యాభర్తలు సేవ విషయం. మనం చేసే ఆ వాగ్దానాలు పట్టుకుంటే ఎప్పుడైనా సరే దేవుడు దీవిస్తాడు. కాబట్టి రక్తస్రావణ స్త్రీ అంట వాగ్దానం పట్టుకుంది, అంచనగా వాగ్దానం పట్టుకుంది. నన్ను ఎందుకు దీవించో? నిర్గమాకాండం 28:31. నిర్గమాకాండము 28:31. మరియు చూడండి. కాబట్టి ఆ కాలంలో అంట నీలిని, అంటే ఈ బ్లూ కలర్ తయారు చేయడానికి ఇప్పుడైతే రసాయనాలు వచ్చినాయి. అప్పుడైతే ఏమున్నాయో తెలుసా? నత్తలతో తయారు చేసేవాళ్ళంట. నత్తలు. ఆ నత్త గొల్లని తీసి చితగొట్టి మన ఇట్ట మొహం ఎట్లా పెట్టుకుంటాం. కొంతమంది ఇప్పుడు కూడా తింటారు. నత్త కూర అని చేయండి, ఎప్పుడు ఫ్రైలు అన్నీ చేస్తున్నారు. ఎట్ట తింటారా అనిపించింది నేను ఆ వీడియోలు తీసి. వాటితో చితగొట్టి ఆ రసాయనాన్ని తీసి కాచి ఎలాగుండేదంటే మరీ చండాలం ఉంది. ఆ వీడియో తీయాలంటే కూడా నేను చూపిద్దామని కూడా ఆపేసి, దానిలే ఒకసారి ఆయన చేసేవాడు ఇలా పెట్టగలేదు, తూ అంటాడు ఆయనకి ఒకసారి. అంత దాన్ని కాచిని కొన్ని గంటల తర్వాత అది బ్లూగా ఏర్పడింది ఆ కాలంలో. ఇప్పుడంటే రసాయనాలు ఫ్రీగా వచ్చేసి, ఇప్పుడు మనంతా పిచికారీ మహిమ, మనం తినేది అంతా మందులే. అందుకని అన్ని రోగాలే, మనకు అన్ని గిఫ్ట్లు వస్తాయి తెలుసా. ఇప్పుడు కాలాన్ని బట్టి ఏమేంటి బీపీలు, షుగర్లు, అల్సర్లు, కొలెస్ట్రాల్ అన్ని గిఫ్ట్లే మనకి. ఎన్ని గిఫ్ట్లో? ఎందుకంటే ఆ పిచ్చికారీ మందులన్నీ మనమే తింటాం కాబట్టి. ఎందుకంటే తప్పదు, వాళ్ళు కొట్టకపోతే పురుగంతా పంటను తినాలి. కాబట్టి అందుకని రసాయనాలు ఆ కాలంలో అసలుకి స్వచ్ఛమైన ఎరువే ఉండేది. ఇప్పుడు ఎరువే ఆడేస్తున్నారు కనుక అన్ని రోగాలు వచ్చినాయి. కాబట్టి బాగా ఆలకించండి. యేసయ్య కూడా ఈ నత్తని అలా చిత్తగొట్టి రంగు ఏర్పడినట్టు యేసయ్య కూడా అంటే మన కోసం నలగగొట్టబడి ఆ రక్తం కార్చి మనకు స్వస్థత ఇచ్చారు. తెలిసారా? ఆయన చిందిన రక్తం చేతే మనకి స్వస్థత. ఆయన చిందించటం బట్టి మనకి ఏంటంటే ఇదిగో శోధ నుంచి విడుదల, స్వస్థత. నీ రక్తమే మన కోసం ఆయన నలగగొట్టబడబడ్డాడు.
చూడండి, మనం మాత్రం ఏం చేస్తాం? బాగా ఆలకించి. ఈ స్త్రీ కూడా అంచు చెంగు ముట్టుకుంది, వాగ్దానం పట్టుకుంది. అందుకని పరలోక ప్రార్థన ఉండేది. ఆయన ఒక్కసాటే తలంచుకొని ప్రార్థన చేశాడంటే ఎక్కడ? గెచ్చమనే తోటలో దేవాని చిత్తమయ్యా అని ప్రార్థన. ఎక్కడా తల ఎత్తే ప్రార్థన. మనం కూడా అంట తల దించి ప్రార్థన చేయకూడదు, తల ఎత్తి ప్రార్థన. తల దించి ప్రార్థన చేద్దంటే పాతాళం కనపడదు. ఆకాశమందున్న ఆసీనుడైన యేసయ్యను ప్రార్థించాలి, తలలో ఉంచుకుందాం. చాలా మంది ఎలాగ స్టెఫెని కూడా అతసాక్షి తలెత్తే చనిపోయింది. మనం మాత్రం ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన తక్కువ, ధ్యానం ఎక్కువ. నిద్ర ఆమెన్, లాస్ట్ అట్టి చూసిన ఆమెన్, దేవుడి స్తోత్రం, దేవదాలు ఎగుతారు, అప్పులు ఎగుతారు, దెబ్బ రాయి. ఎందుకంటే ప్రార్థన కొంచెం చేసేలో వీళ్ళు పక్కన ఏం చేస్తారు? సాయంత్రం పూట ప్రార్థన పెట్టామనుకో, మేము చూస్తూ ఉంటాం కదా, సాయంత్రం పూట శుక్రవారం ప్రార్థన పెట్టామనుకో, కొంతమంది ఏం ప్రార్థన చేస్తారు, కొంతమంది దిక్కులు చేస్తారు, కొంతమంది ఈలోపు ధ్యానంలో వెళ్ళిపోతారు. కొంతమంది ఆ ధ్యానం ఎలాగుందంటే మంచి ఘాటైన ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఆ గురకొచ్చేది కూడా చూడరు. ఆ ధ్యానం అలా ఉండేది. అలాంటి ధ్యానం చేయకూడదు. ఎట్టి ధ్యానము చేయుచుండినా మీలోని బట్టి గట్టి పడును కాలక్రమము నా. ఎట్టి ధ్యానము? గురకని ధ్యానమా? యేసయ్య ధ్యానం. ఆ ధ్యానము చేసినప్పుడు దేవుడంట మనకి కావలసినవి ఇస్తారు. కాబట్టి తక్కువ ప్రార్థన చేయకూడదు, ఎక్కువ ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకు నచ్చిన కూర అనుకో, తక్కువ అన్నం తింటామా, ఎక్కువ కూర తింటామా? ఏది ఎక్కువ తింటాం మనం? కూర, అన్నమా? చెప్పండి అమ్మా. మీకు నచ్చింది ఫ్రై చేయించారు, ఏదో ఒక మాంసం అనుకుందాం, మీకు నచ్చింది అనుకోని మనసులో, బయటికి చెప్పమాకండి, ఎందుకు వచ్చా? మీకు నచ్చింది ఫ్రై చేశారు. ఈలోపు ఒక ఆమె అలాగే ఉందంట, నచ్చింది ఏంది? రొయ్యల కూర, పచ్చి రొయ్యలు బాగా వండుదామని తీసుకొచ్చి బాగా ఒక 4 కేజీలు తెచ్చాడంట. నువ్వు తిన్నంత తిన్నా మిగిలిపోతుంది. అయితే అన్ని చేత వండుతున్నాను. వండేసిన తర్వాత ఈలోపు ఆయన వచ్చేలోపు లేట్ అయిపోయిందంట. వచ్చేలోపు లేట్ అయిపోలే, సార్ తిన్నావులే అనుకో, ఈలోపు టీవీ ఆన్ చేసిందంట. టీవీ ఆన్ చేసేసి ఇంకా తింటా ఉందంట. అయిపోయి తేలి అన్ని నిదానంగా మొత్తం తినేసింది. ఇంకా తెలియలే టీవీ రంగులో. వాళ్ళ ఆయన వచ్చాడు, అమ్మ అన్నమే దేవుతా ఉందంట. ఈ దేవుతే ఎక్కడ కనపడిద్దాడా? యారున్నాడా దేవడానికి? ఏమ్మా దేవేకం కొత్తందా? చేడస్తుంది. అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆయన కోపం వచ్చేసేసి ఆ చట్టి నెత్తిని బాధించాడు. అలాగే చింత చెట్టు కింద కూర్చున్నాడు. ఆమె వెళ్ళి చింత చెట్టు కింద కూర్చున్నాడు. ఇవన్నీ కారుతా ఉంటుంటే నిదానంగా నీటికేమొస్తాయి చెప్పండి అమ్మా? కుక్కలు వస్తాయి కదా. ఈ కారుతా ఉంటుంటే కుక్కలు వచ్చి నాగుతా ఉన్నాయి. ఈ జుట్టు లాగుతా నేను రానని చెప్పానా అంటుందంటే, అరే ఏమైంది రానంటుంది ఏంటంటే, మళ్ళీ జుట్టు పట్టుకొని ఇలా ఈ నాకుతా ఉంటా పంటికి దొరికింది కదా, జుట్టు గట్టిగా లాగింది. నేను రానని చెప్పానా? నువ్వు ఎన్ని చెప్పినా నేను ఈయనకంటే చూశాడంటే ఈ రానని చెప్తే కుక్కలు అంటే మనం తేలాడే తిన్నామనుకో ఏమవుద్ది? ఆశ. ఆ శోధనలో పడిపోవటం వల్ల కుటుంబంలో వివాదాలు ఉంటాయి. అందుకని అన్నిటి మీద ఆశ ఎక్కువ ఉండకూడదంట, అత్యాశ ఉండకూడదంట. సారీ, ఆశ ఉండదు కానీ అత్యాశ ఉండకూడదు. మితంగా ఉండాలంట. మితంగా ఉంటే మనం భద్రంగా ఉండదు, మన పొట్ట భద్రంగా ఉండదు. మితంగా లేదనుకో మన పొట్ట భద్రం ఉండదు, మన శరీరం భద్రం ఉండదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడైతే మన నోటిని కంట్రోల్లో చేసుకుంటామో అవన్నీ భద్రంగా ఉంటాయి. మనకు ఆశగా కనబడిన ఎల్లా తొచ్చామనుకో ఏమవుద్దమ్మా? ఏమవుద్ది? కనబడిన ఎల్లా తొచ్చామనుకో ఏమవుద్దమ్మా? చెప్పండి. ఫ్లైట్ ఎక్కుతా ఉంటారు జాబ్కోసారి. ఎప్పుడైనా ఎక్కలేదా మీరు? ఫ్లైట్లు ఎక్కుతూనే ఉంటారు. ఫ్లైట్ ఎక్కితే మాత్రం టికెట్ ఉండదు, ఫ్రీ టికెట్. ఎక్కి దిగడమే సరిపోతుంది. కాబట్టి బాగా ఆలోచించండి. అందుకని
ఈ వాగ్దానము ఈ స్త్రీ పట్టుకుందంట. వాగ్దానము పట్టుకుంది కాబట్టి ఏమందంటే స్వస్థత వచ్చింది. అందుకని బాగా ఆలోచించండి. స్వస్థత ప్రభు వైపే చూడండి, ప్రభువుని పట్టుకోండి. ప్రభువుని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో, ప్రభువుని ఎప్పుడైతే మనం ఆనుకుంటామో, అప్పుడంట దేవుడు దీవెన ఆశీర్వాదము కంపల్సరిగా వస్తుంది. ఇప్పుడు ఈ రక్తస్రావణ గల స్త్రీ కూడా అంచును పట్టుకుని స్వస్థత వచ్చింది. యాయేరు కుమార్తెకు కూడా, అధికారి కుమార్తెకు కూడా ఈయన వాగ్దానం ఇదిగో ఆమెకు స్వస్థత ఇచ్చాడు, నాకు స్వస్థత ఇస్తాడని నమ్మకాన్ని బట్టి ఆ కుమార్తె కూడా స్వస్థత వచ్చింది. మనం కూడా ఏ స్వస్థత కోసము ఏ పని నిమిత్తం అయితే వచ్చామో ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. అయ్యా నీ వాగ్దానాన్ని పట్టుకున్నాను, నిన్ను పట్టుకున్నాను, వదలయ్యా అని ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టుకుంటామో అప్పుడు జీవిన ఆశీర్వాదము మనకి అన్ని వేళలా వస్తాయండి. మన ప్రార్థన నెరవేర్చాలి. ప్రార్థన నెరవేరటానికి కారణం ఏందో తెలుసా? నెరవేరటానికి మన నమ్మకము, నెరవేరకపోవటానికి మన విశ్వాసం. మన అవిశ్వాసమే. మనం అనుకుంటా ఉంటాం, అయ్యో నా ప్రార్థన ఆడవింటాళ్ళి. నేను అప్పుడే అనుకున్నా, ఏదైనా ప్రార్థన అనుకో చేస్తా ఉన్నాం అనుకో, మనలో సందేహం పక్కనే ఉండేది తెలుసా? ఏమనుంది? నేను అప్పుడే అనుకున్నా ప్రార్థన నెరవేరదని. ఇంకా అనుకున్నప్పుడు ఎందుకు చేయటమో? నువ్వు అప్పుడే అనుకున్నా నువ్వు ఇట్లా తయారవుతావని, నువ్వు అప్పుడే అనుకున్నా మీరు ఇలా ఉంటారని. అప్పుడు అనుకున్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవటం? కొంతమంది అనుకోను, నాకు తెలుసులే, నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఇట్లా తయారవుతావని. అనుకున్నప్పుడు ఎందుకు చేసుకోవటం? అవిశ్వాసమే మనలో బయలుదేరు. అందుకని విశ్వాసమై బ్రతకమన్నారు. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమును బట్టే నీకు స్వస్థత. నువ్వు అనారోగ్యం ఉన్నా, శోధనున్నా, బలహీనత ఉన్నా, విశ్వాసముతో గట్టిగా పట్టుకుంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. ఆ విశ్వాసం పట్టుకోనప్పుడే మన చేతిలో ఉన్న బహుమానం జారిపోద్ది. ఏమవుద్ది? జారిపోద్ది. కాబట్టి బాగా ఆలకించండి. అందుకని మన విశ్వాసముతో యాయేరు కుమార్తె కూడా 12 సంవత్సరాలు మనకి ఈ యొక్క సాక్ష్యం చూపిస్తున్నారు. ఇదిగో రక్తస్రావణ గల స్త్రీ 12 సంవత్సరాలు ఉన్న ఎంతో డబ్బు అయిపోయింది, ఎంతో వ్యయం చేయించుకుంది, ఎంతో అయిపోయింది, ఎంతో పూర్తి అయిపోయింది. అప్పుడు ఆఖరి నిమిషంలో మనకి దేవుడు ఎప్పుడు గుర్తేస్తారో తెలుసా? అంత చేతిలో అయిపోయిన తర్వాత, అన్ని తిరిగిన తర్వాత, ఓకే అయిపోయిన తర్వాత, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇంకెవరు మళ్ళీ పట్టించుకోరన్నప్పుడు అప్పుడు వస్తుంది, ఏసయ్యా నన్ను ఆదుకోవా, నన్ను ఆలకించవా, నా మొర ఆలకించవా అని అప్పుడు అంటారంటారు. కాబట్టి అలా కాకుండా ప్రభువు ముందు విశ్వాసముతో ఉంటే దేవుడు మన మొర ఆలకిస్తాడు, మన అక్కర్లో ఆదుకుంటాడు. కనుక అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. మహోన్నతుడా, గనుడానికి స్తోత్రములు. ఈ మాటలను బట్టి ప్రభువా బలపరచండి, వీళ్ళైన వారిని ఆశీర్వదించండి తండ్రి. నీ యొక్క రెక్కల చాటును ఉంచండి ప్రభువా. మహోన్నతుడా, గనుడానికి స్తోత్రములు. ప్రభువా తండ్రి, మేము ఏ బాధలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా ఆ మాటలను బలపరిచి స్థిరపరచమని ఆశీర్వదించమని యేసయ్యా తండ్రి, ఆ యొక్క రక్తస్రావణ గల స్త్రీని మీరే స్వస్థపరిచినట్టు మాలో ఉన్న శోధనను, ఇబ్బందులను, ఇరుకును తీర్చివేయమని, బలపరచమని, స్థిరపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.